హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్లీట్గా ప్లాంటెడ్ అక్వేరియంని ఎలా సెటప్ చేస్తారో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను, అన్ని డీటెయిల్గా కవర్ చేస్తాను. చలో ఇంకెందుకు మరి లేట్, స్టార్ట్ చేద్దామా. సో నేను 2 feet ట్యాంక్ తీసుకున్నా, ప్లస్ ఆక్వా సాయిల్ కూడా తీసుకున్నా. నాకు ఆక్వా సాయిల్ అరౌండ్ 4 kg పడింది. 4 kgకి అరౌండ్ ఒక 200 లెక్కేసుకున్న, కేజీకి 800 రూపీస్ పడింది ఆక్వా సాయిల్కి. సో ఇప్పుడు మనం ఆక్వా సాయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఆక్వా సాయిల్ని మొత్తం ఒక సైడ్కి అనుకుందాం. సైడ్కే ఎందుకు అంటే, మనం ప్లాంట్స్ మొత్తం ఏమేమి ప్లాంట్స్ అయితే మనం పెడుతున్నామో ఆ ప్లాంట్స్ అన్నీ ఆ ఆక్వా సాయిల్ పైనే వస్తాయి. ప్లస్ ఆ ఆక్వా సాయిల్ పైన ఇంకొక లేయర్ యాడ్ చేస్తాం అన్నమాట. మనం ఆ లేయర్ వచ్చేసి మన రివర్ శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్ వేస్తాం అన్నమాట. మీరు ఏ శాండ్ అయినా వేసుకోవచ్చు, రివర్ శాండ్ బదులు కన్స్ట్రక్షన్ శాండ్ అని వేసుకోవచ్చు, లైక్ గ్రెవెల్ అని వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఇట్స్ యువర్ విష్. నేను ఇక్కడ రివర్ శాండ్ వేసుకుంటున్నాను అనమాట. మనం వేసుకున్న శాండ్ని మొత్తం ఒక లెవెల్గా అనుకుందాం. ఈవెన్ ఆక్వా సాయిల్ మీద కూడా మనం రివర్ శాండ్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్స్ పెడతాం కదా, రివర్ శాండ్ అనేది దాన్ని హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే వాటర్లో తేలకుండా ఆ ప్లాంట్స్ని అనేది కొంచెం గ్రిప్ పట్టుకొని హోల్డ్ చేస్తుంది అనమాట ప్లాంట్స్ని. సో అట్లా సో నేను వీడియోని కొంచెం ఫాస్ట్ చేస్తా, ఓకేనా. సో చిల్లవండి మ్యూజిక్తో. అప్పటి వారికి కొంచెం సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా ఒక లెవెల్గా అనుకుందాం మొత్తం. ఎందుకంటే ప్లాంట్స్ అన్న ఆక్వాస్కేపింగ్ అన్న చేసేటప్పుడు ఇట్లా ప్లెయిన్గా ఉండి మంచిగా స్మూత్గా ఉంటే సర్ఫేస్ ఇంకా మంచిగా ప్లాంట్స్ అనేది స్టెమ్ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అట్లా. సో ఇప్పుడు ప్లాంట్స్ పెడదామా. ప్లాంట్స్ అండ్ డ్రిఫ్ట్వుడ్ స్టోన్స్ అవన్నీ పెడదాం. ఫస్ట్ మనం లైట్తోనే స్టార్ట్ చేద్దాం. ఈ లైట్ వచ్చేసి నేను అమెజాన్లో కొనుక్కున్నా. సో మనం ఫస్ట్ డ్రిఫ్ట్వుడ్ని పెట్టుకుందాం. యాక్చువల్లీ నేను అక్వేరియంని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేసిన. సో షిఫ్ట్ చేసి కొంచెం వాటర్ కూడా పోసిన. సో మీకు నెక్స్ట్ స్టెప్లో వాటర్ ఎలా పోస్తారో కూడా చూపిస్తా. ఈ రాక్ వచ్చేసి లావా రాక్ అనమాట. ఈజీగా మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది.